అందరికీ నమస్కారం. సింగపూర్ తెలుగు టీవీ సమర్పించు తెలుగు తోరణం ఆత్మీయ అతిథితో ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే అతిథి ఆయన పేరు చెబితేనే తెలుగువారి పెదాల్లో ఒక చక్కని చిరునవ్వు వస్తుంది. ఆయనతో మాట కలిపితే ప్రతి హృదయం ప్రేమతో పలకరిస్తుంది, పులకరిస్తుంది. వ్యక్తిగత క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో ఆయన్ని మించిన వాళ్ళని ఇప్పటి వరకు మనం ఎవరు ఎప్పుడు ఎక్కడ చూసుండం. ఆయన మరెవరో కాదు, తెలుగు టీవీ రంగాన్ని తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ మార్కుతో గత 12 సంవత్సరాలుగా ఒక తారాజువలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారు ఈరోజు మన ఆత్మీయ అతిథి. రాఘవ గారు, మీకు స్వాగతం. సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మీరు మా సింగపూర్ రావడం, మా సింగపూర్ తెలుగు టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. ముందుగా ఈ సింగపూర్ మీకు ఎలా అనిపించింది సార్? చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే జీవితంలో మొదటిసారి నేను సింగపూర్ వచ్చాను. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు సింగపూర్లో పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ జరిగాయి. అప్పుడు సింగపూర్ టీవీలో సినిమాల్లో చూడడమే జరిగింది. ఆ తర్వాత సింగపూర్ గురించి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ సింగపూర్ తోటే కంపేర్ చేస్తుంటారు మన వాళ్ళు కూడా. అందరూ అమెరికా, దుబాయ్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద దేశాలు ఉన్నా కూడా సింగపూర్ మనకి ఎందుకు అలవాగా ఎక్కువ విన్న దేశం చిన్నప్పటి నుంచి. అలాంటిది అది ఎలా ఉంటుందో సినిమాల్లో చూడడం ఇప్పుడు ఫస్ట్ టైం నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఏంటి సార్, చిరంజీవి గారు మీ స్కూల్ పక్కన కాలువలో ఈత కొడతా ఉండేవారంట? అమ్మో, అది చాలా ఇన్స్పిరేషను, చాలా థ్రిల్గా అనిపిస్తుంది. శారదా నది అని ఒకటి ఉండేది, అది నాకు నిజంగా చాలా అదృష్టం, థ్రిల్గా ఫీల్ అవుతాను నేను. అందరం ప్రత్యక్షంగా ఆయన్ని కలవలేం కదా. ఇండస్ట్రీలోకి వచ్చాక నేను 1-2 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళడం, కలవడం జరిగింది. చిన్నప్పుడు ఎందుకో ఇప్పుడు నాకు తరచు ఆయన కళ్ళలోకి వస్తుండేవారు అనమాట. మేము ఎప్పుడు లంచ్ బ్రేక్లో ఏరు చాలా ఉధృతంగా పారుతుండేది, మధ్య మధ్యలో అక్కడక్కడ ఇసుక తిన్నెలు అలా ఉంటుండేవి. మేము స్విమ్ చేస్తుండేవాళ్ళం. మళ్ళీ మా మాస్టర్ వచ్చి ఆ కర్ర పట్టుకుని వచ్చి వెంటబడేదాకా ఇంకా క్లాసుల సంగతి మర్చిపోయాను. అలా ఈత కొట్టు, దానివల్ల బహుశా అలా అలా ఒకసారి నైట్ కల్లా ఆయన కూడా మాతో ఈత కొడుతుండేవారు. అది చాలా థ్రిల్గా ఉండేది. ఉదయం లేచేటప్పటికి చాలా రియల్గా ఉండేది మాకు. అలాగే ఎక్కువ మాకు మానసికంగా ఆయన మా స్కూల్లోని మా క్లాసులోని ఒక భాగం అయిపోయి ఆయన ఈరోజు ఆయన ఉన్న ప్రొఫెషన్లోకి మేము వెళ్ళడం. ఆ తర్వాత అంతకంటే ముందు ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు మా స్కూల్ గ్రౌండ్లోనే ఒకరోజు రాత్రి బస్ చేయటం, కళలు నిజమయ్యే ఇలాగా అని చాలా థ్రిల్గా ఫీల్ అయి ఉండేది. వెరీ గుడ్ సార్. అదే మనం గట్టిగా ఏదన్నా అనుకుంటే సాధించగలదు అనడానికి మేబీ ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అప్పటి నుంచి నాకు దేవుడు అలా ఇన్విటేషన్ ఇచ్చి ఉంటాడు ఇండస్ట్రీకి. మీ చిరంజీవి గారు లాంటి వాళ్ళని చూపిస్తూ ఇన్స్పిరేషన్ అలా 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 ఇటు నడిపించి ఉంటుంది మనకి. అలా మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్తారా? ఎందుకంటే నేను విన్నాను మీ అన్నయ్య గారు అలాగే మీ అక్కగారు వీరందరూ కూడా సినిమా రంగంతో, టీవీ రంగంతోనూ పరిచయాలు ఉన్నవారు అన్నట్టుగా. కొంచెం ఆ నేపథ్యం వివరిస్తారా? మా పెద్దవాళ్ళు అంటే మా నాన్నగారు టీచరు, మా అమ్మగారు హౌస్ వైఫ్. ఆయన టీచర్గా రిటైర్ అయ్యాక నన్ను కూడా టీచరే చెయ్యాలి, ఇంట్లో అందరూ కూడా తాతగారు మేనత్తలు అందరూ టీచర్సే, అందుకని నన్ను టీచర్ చేయాలని బీఈడీ చదివించారు. మనం చదివిన అన్ని అత్యవసర మార్కులే, అందులో వచ్చే కూడా కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ మనం పోటీ పరీక్షలకి ఇది అవ్వాలి కాబట్టి అక్కడే వెనకబడే ఉండేవాడిని నేను. 2 సార్లు రాసినా కూడా టీచర్స్ దీంట్లో సెలెక్ట్ అవ్వలేదు. ఈలోపే నేను ఇంకా అనుకోకుండా హైదరాబాద్ రావడం, ట్రై చేయటం ఇలా అంతా జరిగింది. హైదరాబాద్ రావడానికి ఒక ధైర్యం ఏంటంటే అప్పటికే మా చిన్నక్క దూరదర్శన్లో యాంకర్గా చేస్తుండేది అనమాట. తను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పరిచయాలు ఉంటాయి కదా అని చెప్పేసి అలాగే నేను అక్కడికి రావడం, మా అక్క వాళ్ళ ఇంటికి రావడం, అక్కడ ఉండి నేను అలా పనులు అన్నీ ట్రై చేసుకుంటూ తిరుగుతూ, అసలు మన వాళ్ళు అంటే ఎవరు లేకపోతే కూడా తిరిగిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు. మన వాళ్ళు ఎవరినో ఒకళ్ళు ఉన్నారంటే ఒక చిన్న ధైర్యం, ఇలాగ వాళ్ళ ఇంట్లో ఉండి అలాగే వచ్చేవాడు. నేను వచ్చిన కొద్ది రోజులకి మా అన్నయ్యకి కూడా అవకాశం వచ్చి జెమినీ టీవీలో రైటర్ పోస్ట్ ఏదో ఉందంటే తను వచ్చాడనమాట. అలాగా ముగ్గురు ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు, అంటే వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళై ఇంటి పనుల్లో బిజీ అయిపోయారు. మా అన్నయ్య వర్కింగ్ అనమాట. సార్, మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే చూస్తున్నాం గత 10-12 ఏళ్ళుగా ఏదో మీ వయసుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి దాచేసినట్టు అలాగే కనబడుతున్నారు. నా దినచర్య చాలా కష్టంగా ఉంటుందండి. పొద్దున్నే 4:30కి లేచి అరగంట యోగా చేసి, ఇంకొక గంట ఎక్సర్సైజులు చేసి, వాకింగ్ చేసి, ఆ తర్వాత వెజిటబుల్స్ అవి తిని ఏమన్నా ఇలాగన్నీ, తర్వాత పేపర్ చదువుతాను, 4 పేపర్లను అని చెప్పను, ఎందుకంటే దానికి పూర్తి ఇదిగా ఉంటుంది నాది. ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు లేస్తాను. ఈలోగా నేను లేకపోయినా ఇంట్లో వాళ్ళు తిట్లు వేపిస్తారు కాబట్టి, పనులు ఉంటాయి కాబట్టి లేస్తాం. అలాగా
దినచర్య అంటూ ప్రత్యేక ఎక్సర్సైజ్ చేయటం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు లేచినా ఖాళీ కుదిరినప్పుడు కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను. జిమ్లో ఇంట్లో ఉండో, ఆ తర్వాత మొబైల్లో ఏమైనా విషయం ఏదైనా దొరుకుతుందా మనం చేయటానికి కానీ నవ్వుకోవటానికి కానీ ఏమైనా పాయింట్ దొరుకుతుందా అంటే మనం పాయింట్ గురించి సెర్చ్ చేస్తున్నాం అంటే దొరకదండి. క్యాజువల్గా చూసుకుంటూ వెళ్తే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది అనమాట. అలాగే ఆ తర్వాత న్యూస్ చూడటం ఇలా ఏదో ఒకటి చేస్తుంటుంది దినచర్యలో ఎక్కువగా. అంటే మీలా కనపడాలి అంటే శారీరక వ్యాయామం కన్నా మానసిక వ్యాయామం ఎక్కువ చేయాలని మానసిక చెప్తున్నారు మీరు. వ్యాయామం అందరికీ ఇంపార్టెంట్ సార్. నాలా కనబడి ఎవరికైనా సరే శారీరకంగా కంటే కూడా కనబడకుండా ఉన్న మానసిక వ్యాయామం చాలా ఇంపార్టెంట్. అది మనలో నుంచి క్రియేటివ్ బయటకు వస్తూ ఉండాలి. అదే మేధో మదనం అంటారు, మనసుని మదనిస్తూ ఉండాలి. పైకి వస్తుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం. ఆర్గాన్స్ కూడా బాగా వర్క్ చేస్తుంటాయి. అంటే మనసు పని చేయకపోతే ఆర్గాన్స్ రిలాక్స్ అయిపోతుంటాయి. జబర్దస్త్ అన్న కార్యక్రమం చూస్తున్న అందరికీ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఎంతోమంది ద్వారా అడగాలనుకున్నది ఈరోజు నా ద్వారా మిమ్మల్ని అడిగే అవకాశం దొరికింది. అసలు ఈ జబర్దస్త్ కార్యక్రమం స్కిట్టు తెర మీదకి వచ్చేటప్పటికి వెనక ఎంతమంది పని చేస్తారు, అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక నలుగురు స్టేజ్ మీద ఒక పండగలా చేసేస్తుంటారు. ఎంతో కష్టం ఉంటే తప్ప ఒక స్కిట్ అంత బాగా పర్ఫామ్ చేయలేమని. దాని వెనక ఉన్న స్టోరీ అసలు ఎంతమంది సూత్రధారులు, ఎంతమంది పాత్రధారులు, ఇవన్నీ కొంచెం చెప్తారా? మీరు ఒక స్కిట్ చూసి నవ్వుకుంటున్నారంటే దాని వెనకాతల చాలామంది కృషి ఉంటుందండి. మమ్మల్ని ఒక్కళ్ళనే చూస్తారు, మా టీంని చూస్తారు. నా స్కిట్ వస్తున్నప్పుడు మా టీం, నేను, నాతో పాటు ఇంకో 5గురు ఉంటాం. అందరినీ చూసి మీరు నవ్వుకుంటారు. దాని వెనకాతల కృషి ఫస్ట్ డైరెక్టర్ ఏమండి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు మనకి జబర్దస్త్ షూట్ ఉంది, మంచి లైన్ అనుకుని చెప్పండి అంటారు. ఆ డైరెక్టర్ కింద ఇంకో 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. మేము చెప్తూ ఉండాలి. ఫస్ట్ డైరెక్టర్కి ఏదో ఒక లైన్ చెప్పాలి, నచ్చకపోతే మళ్ళీ చెప్పమంటారు. ఆ షూటింగ్ దగ్గర అయ్యే కొద్దీ టెన్షన్ వచ్చేస్తుంటుంది, తలనొప్పి వచ్చేస్తుంటుంది. ఏదో ఒక లైన్ ఓకే అవుతుందా, ఎస్ ఇది బాగుంది చేయండి అంటారు కదా. అప్పుడు దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఉంటాయండి. స్టేజ్ మీద ఏమేమి పెట్టాలి, టీవీ, సోఫా, ఏం కావాలంటే అవి ఆ స్కిట్ రిలేటెడ్. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో పాటలు ఉంటాయి, స్టార్టింగ్ మధ్యలో ఆ పాటలు ప్లే చేసే అబ్బాయి ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, అతనికి చెప్పాలి మాకు ఇది కావాలి ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ అయిపోయాక టీంలో మేము కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటాం. అందరూ టీంలో కనిపించే మేము స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్టులు అందరూ ప్రాక్టీస్ చేస్తాం. స్కిట్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ ఇంప్రూవైజ్ చేస్తారు, అందరికీ నేర్పించాలి. ఈ లోపల ఎక్కడో మారిపోయి ఇంకో మంచి లైన్ వచ్చిందనుకోండి, ఇది కాదు అది చేద్దాం అంటే కాన్ఫిడెంట్ ఇంకా బెస్ట్ ఇవ్వాలనే మా తాపత్రయం అంతే. స్టేజ్ ఎక్కే వరకు మేము ఫస్ట్ చెప్పిందే ఉంటుందా, మళ్ళీ మారిపోతుందా చెప్పలేం. అలా 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 రూపాంతరం చెందుతూ వెళ్తుంది సార్. అందరూ కష్టపడతారు. నేను నటించాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ మీకు? అసలు నాకు 6వ తరగతి చదువుతున్నప్పుడు అది అనిపించిందండి. నాది చాలా చిన్న పల్లెటూరు అనమాట. అప్పుడు వీరవల్లి అగ్రహారం విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూల. ఆ ఊరిని ఆనుకుని ఒక ఏరు, ఆ ఏరుని ఆనుకుని అటుపక్క పోతనపూడి అగ్రహారం అని ఉండేది. ఆ ఊరు తర్వాత వెనకాతల కొండలే ఉంటాయి, పొలాలు, కొండలు, ఇంకా కరెంటు కూడా నేను పుట్టిన ఊరు అనమాట అది, పోతనపూడి అగ్రహారం అని. ఆ తర్వాత వీరవల్లి అగ్రహారం కొద్దిగా 5 ఏళ్ళ వయసులో ఇటు వచ్చేసి వీరవల్లి అగ్రహారంలోనే డిగ్రీ వరకు పెరిగాం. ఆ తర్వాత చోడవరం వచ్చి సెటిల్ అయ్యాం. ఈ వీరవల్లి అగ్రహారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగలు ఇలాంటి జాతరలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాటకాలు వేసేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలు అయితే అప్పుడు ఉన్న యూత్ వాళ్ళు నాటకాలు ప్రాక్టీస్ చేసుకుంటూ వేసేవారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే తలుపులన్నీ వేసేసి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే ఉండి తలుపు సందుల్లోంచి ఆ ప్రాక్టీస్ చూస్తుండేవాళ్ళు. చాలా థ్రిల్గా ఉండేది. అప్పుడు వాళ్ళందరూ మాకు స్టార్స్ లాగా ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళు స్టేజ్ మీద వేస్తున్నంతసేపు కూడా నాటకాలు చూసి ఒక విధంగా అది మాకు ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది అప్పట్లో అటు పక్క వెళ్ళడానికి. వాడు నాటకం అయిపోయిన మన్నాడు రోడ్డు మీద వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు వాడు చదువుకున్న కుర్రాడే, 10th దాకా ఎంతో చదువుకుని మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతుంటే మాకు ఒక ఆర్టిస్ట్ని చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. నేను స్టేజ్ మీద మేకప్ తోటి ఆ స్పెషల్ కాస్ట్యూమ్స్ తోటి అది వేరే ప్రపంచం కదా. అలాగా ఒక ఇన్స్పిరేషన్ అది. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే బీజం అలా పడింది. స్కూల్లో ప్రతి సంవత్సరం యానివర్సరీ డే అంటారు. అయితే యానివర్సరీ డే ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. 6వ తరగతి చదువుతున్నప్పుడు యానివర్సరీ డే అందరూ ప్రోగ్రామ్స్ చేయాలి, ఇవి ఎవరు తెచ్చుకుంటే నేను లైబ్రరీకి వెళ్ళి సినిమా పిచ్చోళ్ళు అని నాటిక, అది నేను చదవలేదు కూడా, నాటికని రాసింది హాస్య నాటిక అని దాని మీద రాసి ఉంటుంది, తెచ్చేసి మా సార్కి ఇచ్చేసాను.
ఆయన అందరూ ఒకసారి చూసి 5 క్యారెక్టర్లు ఉంటాయి, వీడు సరిపోతాడు, వీడు సరిపోతాడు, వీడు సరిపోతాడు. నేను చూస్తున్నాను ఆశగా ఆయన సరే రే నువ్వు దీంట్లో చాలురా వదిలేసి నువ్వు తర్వాత నెక్స్ట్ చేద్దుగానిలే అని సరే ఇదేంటి నేను లైబ్రరీకి వెళ్ళి తెచ్చి అన్నీ చేసుకున్నాను. సరే ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి ఏం చేద్దాం అది మనకి అయిపోయింది ఇంక చేయట్లేదులే అనుకుంటే అప్పుడు మా ఇంట్లో మా అక్క బాగా సీనియర్ అప్పటికి హై స్కూల్లో, తను 10th క్లాసు నేను 6th క్లాసు. నాకు ఒక చిన్న స్కిట్, ఈ స్కిట్ అనే పదం కూడా అప్పుడు తెలీదు, చిన్న లఘు నాటిక అంటారు స్కిట్ అంటే. ఒక 10 minutesలో అయిపోతుంది, 15 minutesలో. ఒక రాజు మంత్రి, ఆ రాజు అన్ని పిచ్చి పిచ్చి హుకుములు జారీ చేస్తుంటాడు, ఈ మంత్రి ఆ పిచ్చి హుకుముల వల్ల తనకే ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక హాస్యనాటిక అనమాట. నేనే వాడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, నేనే రాజు క్యారెక్టర్ ఒకరిని సెలెక్ట్, నాకు తెలియకుండానే స్వార్థం అప్పుడే నాలో హాస్యం పండించేది భటుడే, వీడే చాటింపు వేసేవాడు ఉంటాడు. సో నేను ఆ క్యారెక్టర్ చేసుకుని నా సీనియర్ని ఒకటి తీసుకొచ్చి వాడికి రాజు క్యారెక్టర్ ఇచ్చి వెనకాతలు తువ్వాలది పిన్నిసులతో పెట్టేసి వాడికి రాజులా ఉండడం కోసం ఆ గెటప్స్ అవి తెచ్చారు. రోజు చదివి ప్రాక్టీస్ చేయించేవాడు వాడి చేత. నేను ఇలా అంట, నువ్వు అలాను, మళ్ళీ నువ్వు అలా నేను ఇలా అంట, అది డైలాగ్ వేసినాను కానీ కామెడీ కానీ తెలియదు చెప్పించేస్తే అది ఎంటైర్ స్కూల్ అంతటికి చాలా హిలేరియస్గా వచ్చి ఆ చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా వచ్చారు మా యానివర్సరీకి. స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఏమి ఉండదు కానీ పెద్ద గ్రౌండ్, అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అవతల వాళ్ళు నమ్ముతున్నప్పుడు మనకు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది, ఇంకా యాక్టివ్గా చేసేస్తుంటాం. అలాగా స్కూల్ ఫస్ట్ వచ్చేసింది నాకు అప్పుడు చేసినప్పుడు. ఇంకా అక్కడి నుంచి మనలో ఎవడో ఉన్నాడు ఆర్టిస్ట్ అని మనం ఫీల్ అవుతాం. నాకు ఆ ఫీల్ వచ్చి అది ఎక్కడైనా మా ఊర్లో కానీ మిగతా ఇలా సంబరాలు జరుగుతున్నప్పుడు మమ్మల్ని చేయమని అడిగేవారు, ఎక్కేసి చేసేవాడిని సరదాగా. ఒక 10 to 15 minutes వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా అది బాగా ఎంజాయ్ చేస్తాను. అదే నాలో తెలియకుండానే అలాగా పెరుగుతూ వచ్చింది అనమాట నాకు. అది మీరు ఇందాక చెప్పారు కదా, నటించిన వాళ్ళు వెళ్తుంటే హీరోలా చూసేవారని. మీరు ఈ స్థాయికి వెళ్ళాక ఆ ఊరు ఎప్పుడైనా వెళ్ళింది ఉందా అసలు? అక్కడ వాళ్ళ రియాక్షన్స్, ఆ స్కూల్లో వాళ్ళని కలిసింది అదేమన్నా ఉంటే పంచుకుంటారా? కలిసాను చాలాసార్లు. అంటే మరీ చిన్న పల్లెటూరు కదా అక్కడ. ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు నేను వెళ్ళినప్పటికీ అప్పుడున్న పిల్లలు వాళ్ళందరూ నేను అక్కడ ఉండగా పుట్టిన వాళ్ళు కూడా కాదు అప్పుడు. సో వాళ్ళకి రాఘవం మనూరేనంటారా అనుకుంటారు తప్ప మనూరుడే పరిచయం ఉండదు. నా ఈడు వాళ్ళందరికీ తెలుసు, అందరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, హగ్ చేసుకుంటారు, మనోడేరా మావుడే అని చెప్పుకుంటుంటారు. నాకు చాలా థ్రిల్గా ఉండేది. చిన్నప్పటి నుంచి అదే వీధుల్లో తిరిగినవాడిని కదండి పల్లెటూరు. అప్పటికి చాలా రోజులు టీవీ కూడా ఉండేది కాదు, ఇంకా వేరే ప్రపంచం ఉంటుంది. సో ఈ ఎంటర్టైన్మెంట్, స్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అందరికి గుర్తుండేది. తర్వాత రాజనాడు టీవీ. అప్పుడు పల్లెటూరులో ఒక ఇంట్లో టీవీ, ప్రతి ఆదివారం ఇలా అందరూ ఇలా కూర్చోవడం ఇలా ఉంటుండేది. వాళ్ళు చాలా అఫెక్షన్గా చూస్తారు సార్. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా మా ఊరు వెళ్ళినప్పుడు చాలా బాగా పలకరిస్తారు. సార్ స్కిట్లో చాలా యుద్ధాలు అవి చేస్తుంటారు కదా, చిన్నప్పుడు ఏమన్నా ఇలా అల్లరి పనులు అవి చేసినవి ఎక్కువ ఉండేయా? చాలా అల్లరి పనులు చేయకపోతే ఏం బాగుంటుంది లైఫ్, మజా ఉంటుంది. భోజనంలో మిరపకాయలాగా అల్లరి కూడా ఉండాలి సరదాగా, పచ్చిమిరపకాయలాగా. 1-2 అని కాదండి, చాలా ఫ్రెండ్స్తో పాటు చేసిన అల్లర్లే ఉండేవి. కొన్ని బాగా గుర్తుండిపోయే సంఘటనలు ఉంటాయి కదా. ఈ చిన్నప్పుడు ఒకసారి పల్లెటూరులో ఉన్నప్పుడు అల్లరి బాగా ఎక్కువగా ఉంటుందండి. ప్రెసిడెంట్ గారి అబ్బాయి మాతో ఎప్పుడూ ఆడుకునేవాడే. ప్రెసిడెంట్ గారికి భయపడతాం కానీ వాళ్ళ అబ్బాయికి భయపడం కదా, మా ఫ్రెండ్ కాబట్టి. మంచి ఎండాకాలంలో మా ఫ్రెండ్స్ అందరూ, మా నాన్నగారు టీచర్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా వరండాలో పడుకునే వాళ్ళు అందరూ అరుగు మీదే. ఒక 10 మంది దాకా అందరూ రాత్రి అలా చదువుకుంటూ 10 దాకా 11 దాకా చదువుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంకా సమ్మర్లో సరిగ్గా నిద్ర పట్టదు, దోమలు కుట్టడాలు, కరెంటు పోవడాలు ఉంటాయి కదా. అలా లేచి 4 బయలుదేరుతూ వాళ్ళ ఇంటి దగ్గరలోని ఇంటి పక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. రాత్రి దాన్ని చూస్తేనే దడుచుకుంటాం. దిష్టిలు తీసి అక్కడ పడేడాలు, ఏవో కట్టడాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏరు. ఏటికి అలా వెళ్తూ రాత్రి నిద్ర పట్టక 12 గంటలకి ఉన్న ఏటికి వెళ్తాడండి ఆడుకోవడానికి. ఆడుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇసుకలా ఉంటాయి, తిరిగేసి వచ్చేస్తూ వెన్నెల టైంలో వచ్చేస్తుంటే వీడు పెద్ద కాంపౌండ్ వాళ్ళు, పెంకిటిల్లు, ప్రెసిడెంట్ అరుగు మీద మంచం మీద, ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న పక్కనే ఇంకో మంచం మీద పడుకున్నాడు. ఒరాడిని తీసుకెళ్ళిపోతారని చెప్పి మంచంతో 4 కోళ్ళు పట్టుకుని అలా గాలి లేపి మెల్లిగా కాంపౌండ్ దాటి బయటకు వచ్చేసాం వాడిని తీసుకుని. ఇంకా ఆ చెట్టు వైపు దగ్గర టర్న్ తిరిగి ఆ చెట్టు దగ్గర కదా ఆడికి ఎందుకో డౌట్ వచ్చి గట్టిగా అరిచాడు. దెబ్బకని మంచం కింద పడేసి పారిపోయాం అందరూ అక్కడి నుంచి. మా ఫ్రెండే కదా చెప్పొచ్చు కదా. ఆ మళ్ళీ వాడు మా అన్నాడు తెలిసింది. ఒక 4 రోజులు ఆ వీధి వైపు వెళ్ళలేదు. ప్రెసిడెంట్ గారు అబ్బాయి కదా, వాళ్ళ నాన్నకి చెప్తాడేమో ఏమో. మా ఫ్రెండ్ మాట్లాడి వాడికి నాకు తెలుసు, ఆ తర్వాత వచ్చారని వాడు చెప్పాడు అనమాట. అలాగంతా ఇలాంటివన్నీ ఎప్పుడు ఆటల్లో బోల్డ్ చేస్తుండేవాళ్ళం. ఒక ప్రమాదం అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చినవి ఇలాంటి చిన్న వయసులో? ప్రమాదం అంచుల దాకా చాలాసార్లు వెళ్ళిపోయాం తెలియకుండానే. పెద్ద ఏరు వచ్చి వరదలు వస్తున్నప్పుడు ఒకసారి అందులో కొట్టుకుపోయి అందులో ఒక ఆయన్ని సేవ్ చేయడం,
ఆ లాస్ట్ మినిట్ సినిమాల్లో చూపిస్తున్నట్టే ఉంటుంది. కళ్ళు ఎర్రబడిపోయి నీళ్లు తాగేస్తూ ఇంకా మునిగిపోయి నీరు అడిగి కింద, అదేంటి ప్రవాహం. మామూలుగా ఉంటే ఒక చోట ఉంటాం, ప్రవాహంలో దొరకం. వన్స్ మునిగితే ఇంకెటో వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఒక రేవులు ఉంటాయి పల్లెటూరులో, ఒక ఆడవాళ్ళకి ఒక రేవు, జెంట్స్కి ఒక రేవు, ఇలా ఉండేది. అప్పుడు నేను బాగా చిన్నపిల్లాను కాబట్టి ఆ లేడీస్ రేవు దగ్గర పైన నుంచి అక్కడే మునిగిపోయి వస్తే కిందన ఒక ఆయన స్నానం చేస్తున్నాడు. ఆయన్ని తగిలాను, ఆయన తీసి ఒడ్డు మీద పెట్టాడు. తీరా చూస్తే దేవుడే ఆ రూపంలో ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే అతను పెద్ద హైట్ కాదు, పెద్ద హీరోటిక్ పర్సనాలిటీ కాదు. అతను అంటే నేను పెరిగి పెద్ద, ఆయన చాలా అమాయకుడు. చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. ఆయన పేరు రామారావు అని, ఇప్పుడు లేనట్టున్నారు ఆయన. చూస్తే నాకు చాలా తెలియదు. నాకు ఆ తర్వాత అనిపించింది దేవుడు కదండి, ఏం జరిగినా అన్నీ గాడ్స్వే, అంత స్కెచింగ్ అంతా ఆయనే నన్ను సేవ్ చేసి పైన పెట్టారు అనమాట. అలాగా మీరు ఇది చెప్తుంటే గుర్తొచ్చింది, ఎవరో మిమ్మల్ని ప్రమాదం అంచుల్లో పాడేసి నేనే నిన్ను నా వల్లే నువ్వు బతికేవనేది అన్నారంటే అది ఇండస్ట్రీకి వచ్చాకే. ఓకే. సరదాగా ఒక మిత్రుడు శ్లోకం అనే సినిమా షూటింగ్ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండేది. అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇంటికి రావాలి రాఘవన్న, నువ్వు రావాలంటుంటే ఇంకొక రోజు ప్యాకప్ అయిపోయాక వెళ్తే బండి మీద ఎక్కాక సగం దారిలోకి వెళ్ళాక తెలిసింది అతనికి డ్రైవింగ్ సరిగ్గా రాదని. ఎందుకంటే దానికే బ్రేకులు లేవు, ఇతనికి లైసెన్స్ లేదు, డ్రైవింగ్ సరిగ్గా లేదు. ఇలా నేరో ఒక దగ్గర బస్సు వస్తున్నప్పుడు బ్రిడ్జి చాలా హైట్ ఉంది, బ్రిడ్జి నుంచి కింద పడినా పోతాం, ఇటు పడినా బస్సు కింద పడిపోతాం. అలాంటి దగ్గర నన్ను కింద పడేశాడు. నేను ఆ బ్రిడ్జికి ఇలా అడ్డంగా ఖర్చుకుని బస్సు వెళ్ళిపోయేదాకా అలాగ ఉన్నాను అనమాట స్లోగా. ఆ తర్వాత ఆయన అందరికీ చెప్తుంటాడు, రాఘవన్నకు లైఫ్ ఇచ్చానని చెప్తుంటాడు. అది లైఫే కదన్నా మరి కింద పడేసి. కానీ తర్వాత నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు తను, చరణ్ సింగ్ అనమాట తను. మీ అభిమానులకనే కాదు, చాలామందికి ఉపయోగపడే ప్రశ్న నేను అడుగుదాం అనుకుంటున్నా. మామూలుగా అవకాశాల కోసం ఎలా కష్టపడాలి అని అడిగినప్పుడు ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే, తిరగాలమ్మా, అడిగిన చోట అడగకుండా అడగాలి, ఇలా చెప్తుంటారు. అది వినడానికి బాగుంటుంది కానీ రియాలిటీలో ఎంతవరకు వర్కౌట్ ఉంది అన్నది తెలియట్లేదు. అసలు ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎవరైనా ఒక మనిషి ఒక ఊరు నుంచో కానీ ఎక్కడన్నా వెళ్ళి ఒక టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అవకాశాలు సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలి, ఏ విధంగా కష్టపడాలి? ఇప్పుడు సపోజ్ వెళ్ళి ఒక డైరెక్టర్ని అడుగుతారు, లేదు అన్నాడంటే అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా, ఆగిపోవాలా? ఈ టైప్లో మీరు ఎన్నో కొన్ని సూచనలు, సలహాలు డీటెయిల్డ్గా చెప్పగలుగుతారు ఈ విషయం మీద. ఎంతవరకు కష్టపడాలి, ఎలా కష్టపడాలి? ఈ రంగమైనా ఏ రంగమైనా సరే ఏ స్థాయిలో కష్టపడాలని మీరు అడిగారు చూడండి. శాయశక్తులు అంటారా, 100కి 150% కష్టపడాలి సార్, మనకు ఓపిక లేకపోయినా సరే. ఎందుకంటే ఒక డైరెక్టర్ గారు ఒక సినిమా చేస్తున్నారంటే అందులో 10 క్యారెక్టర్లు ఉంటే బయట ఒక 500 మంది ఆర్టిస్టులు తిరుగుతారు ఆ 10 క్యారెక్టర్ల కోసం. డైరెక్టర్ గారికి కథ ఆ మెయిన్ 4 క్యారెక్టర్లు, వీడు ఈ ఆర్టిస్ట్, ఇది ఈ 4 కథలు అనుకుంటాడు ఇంట్లో. మిగతా వాళ్ళందరినీ బ్రెయిన్లో పెట్టుకోలేడు. ఆ తర్వాత కో డైరెక్టర్ అని, మేనేజర్ అని వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు వచ్చిన ఆర్టిస్టులను ఆడిషన్స్ పెట్టుకుని ఆఫీస్కి వస్తున్న వాళ్ళను ఎవరినో సెలెక్ట్ చేస్తుంటారు. సో మనం సడన్గా వాళ్ళకి ఆ బ్రెయిన్లోకి రాము. ఆఫీస్కి తిరుగుతూ ఉండాలండి, 10 సార్లు తిరుగుతుండాలి. ఈ రోజు వెళ్ళాం, వచ్చామా, పేరు రాసుకో సరే అంటారు. అయినా సరే మళ్ళీ వెళ్ళాలి ఒక 1 రోజులు అయ్యాక, ఒక 4 రోజులు అయ్యాక. ఎందుకంటే ఈరోజు మన పేరు రాసుకుంటారు, ఓకే అనుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్, మేనేజర్ బాగా కావాల్సిన వ్యక్తి ఉంటాడు. లేకపోతే ఎప్పుడో మాట ఇచ్చిన వ్యక్తి లాస్ట్లో మనం ఒక సినిమాలో అవకాశం ఇచ్చాం, మళ్ళీ తీసాం, ఈసారి ఇద్దాంలే అని వాళ్ళకి అనిపించవచ్చు. లేకపోతే ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరు నాకు అనుకూలంగా ఉంటాడండి, ఈ ఆర్టిస్ట్ని పెట్టండి అనొచ్చు. అందుకని చెప్పి మనం లాస్ట్ డే అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు వెళ్తూనే ఉండాలి, కనిపిస్తూనే ఉండాలి. ఈ లోపల కూడా మనం అంటే ఏంటి అన్నది కొద్దిగా ఎక్కడో చోట స్టేజ్ మీదో, ఇప్పుడు లక్కీగా సోషల్ మీడియా ఉంది. ఒక రోజుల్లో నేను ఎంటర్ అయినప్పుడు కూడా సోషల్ మీడియా జబర్దస్త్, బిఫోర్ జబర్దస్త్ కూడా పెద్దగా లేదు. సోషల్ మీడియాలో కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి, బాగా కొత్తదనంతో ప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా క్రియేటివ్ మనం చేస్తే చూసేవాడికి మైండ్లో గుర్తుండిపోవాలన్నమాట. అలాగా హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ అనేది ఏ రేంజ్లో చేయాలంటే మనం ఎంత చేయగలం అంతకంటే ఎక్కువ చేయాలి, కొత్తదనం చేయాలి, బ్రెయిన్లో ఆలోచిస్తూ ఉండాలి వాటి గురించి. అంత చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇది కూడా చెప్పడం, నేను అంత సక్సెస్ అయ్యేవా మాకు చెప్తామని అనిపించవచ్చు చూసేవాళ్ళకి. నేను అసలు సక్సెస్ అవ్వలేదు, ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఎదగాలి. కానీ ఆ దారి అది. అదే సార్, సక్సెస్ అవ్వలేదని చెప్పడంలోనే మీ మంచితనం తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రజల్లో దాదాపు 90% మందికి మీరు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను అనేది ఏంటంటే ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షను,
మనకి మీద మనకు నమ్మకం ఉన్న ఒక మనిషి బస్సు ఎక్కి హైదరాబాద్లో దిగితే ఫస్ట్ ప్రస్థానం ఎక్కడ పెట్టుకోవాలి, వెళ్ళిన చోటకే మళ్ళీ వెళ్తూ ఉండాలా, లేదు అంటే ఎవరినంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని మనం మాట్లాడాలా, ఎందుకంటే ఎవరికైనా డైరెక్టర్ని కలవాలి, నిర్మాతను కలవాలి, ఇలాగే ఉంటుంది. బట్ వాళ్ళ చేతుల్లో ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఫిల్టర్ చేసినవే వస్తాయి. అసలు ఏ ఛానల్ దగ్గర నుంచి మన ప్రయత్నాలు మొదలు పెట్టుకోవాలి? సినిమా ఆఫీస్, ప్రతి సినిమాకు ఒక ఆఫీస్ ఉంటుందండి. ఆఫీస్లో డైరెక్టర్ గారు ఉంటారు. ఆయన బిజీగా ఉన్నారనుకోండి, స్టోరీ డిస్కషన్లో ఉన్నప్పుడు చెప్తారు. ముందు మేనేజర్ కూర్చుంటారు ఒక రూమ్లో ఎక్కడో ముందు ఎంట్రన్స్ హాల్లో. ఆ సినిమా వర్క్ నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్ గారిని కలవడమే మన టార్గెట్. అదే ఏమంటే డైరెక్టర్ గారు కనబడేలో వచ్చానండి అనాలి. ఆయన ఖాళీగా ఉండే, లేకపోతే మనం అక్కడే వెయిట్ హాల్లోకి వచ్చి ఎవరమ్మా ఏంటి అని అడుగుతారు. సార్ నేను అవకాశాల కోసం ట్రై చేస్తాను, ఇంతకుముందు ఏమైనా చేసావా అని అడుగుతారు. లేదు సార్ ఇప్పుడే వచ్చానండి అని చెప్పొచ్చు. చేస్తే కనుక 2-3 చేశానండి, ఏం చేసావు అని అడుగుతారు. అది చేసి నువ్వు చెప్పాలి. అలా వెళ్ళాలన్నమాట. లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అండి. కొత్త అనగానే ఎలా చేస్తాడో ఏంటో అనిపిస్తుంది కదా, ఎందుకంటే బోల్డ్ బడ్జెట్ అయితే చేస్తారు. సో మనం ఏమైనా వీడియోలు ఉంటే లేకపోతే సోషల్ మీడియాలు ఉంటే వెంటనే చూపించేయాలన్నమాట. ఈ మీడియాకు ముందు ఏమైంది, సోషల్ మీడియా లేకముందు ఫొటోస్ ఉండేవి. ఫొటోస్ తీసుకెళ్ళి ఇస్తే కెమెరాలో తీస్తే ఆ మనిషి ఎలా కనిపిస్తాడని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఇలా ఉన్నాడు కదా, స్పెషల్గా పలానా క్యారెక్టర్ సరిపోతాడని వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది కొత్త వాళ్ళకి వెంటనే అవకాశం ఇచ్చేస్తారు, కొంతమంది కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి అందరు కొత్త వాడికి వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అయిపోరు అన్ని క్యారెక్టర్స్కి. వాడింటూ ప్రూవ్ అయ్యాక వాడింటే చూస్తారన్నమాట జనాలు. అలా ఉంటుందన్నమాట. రాకెట్ రాఘవ, ఈ రాకెట్ అన్న పేరు అసలు ఎవరు పెట్టారు, దాని వెనకాల కథ ఏంటి సార్? ఎందుకంటే ఆ రోజు నుంచి అదే తారాజువల రాకెట్ నాకు జబర్దస్త్లో తగిలించింది. రాకెట్ని జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ఆ టీంలు ఉన్నప్పుడు అంతా కొత్తగా ఉండాలి అని చెప్పేసి ఆ టీంలు ఉంటాయి, ఒక్కొక్క టీంకి లీడర్ ఉంటాడు. ఆ టీం లీడర్లు పేరు వెరైటీగా ఉండాలని వాళ్ళ పేరుతో కలిపి ఇలాగ సఫిక్సో ప్రిఫిక్సో కలుపుతూ రాకెట్ రాఘవనో, వేణు అండర్సనో, ఇలాగ ధనరాజనో, ఇలా సుడిగాలి సుధీర్, ఇలా పెడుతూ వచ్చారనమాట అందరికీ పేర్లు అండి. ఆ పేరు ఇప్పటికీ కాస్త ఆ పేరు పెట్టడంతో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవడంతో ఇంకొద్దిగా జనాలకు బాగా తెలిసాను నేను. ఆ పేరు ఎవరు పెట్టారు అనేది అన్న మీకు? మా డైరెక్టర్ గారే పెడతారు అందరికీ. నాకు తెలిసి ఫిబ్రవరి 7, 2013లో అనుకుంటా జబర్దస్త్ అన్న కార్యక్రమం మొదలైంది. లైఫ్కి మంచి గడియలు స్టార్ట్ అయ్యాయి. అవును సార్, దాదాపు 580 ఎపిసోడ్లు పైన అయినాయి ఇప్పటికి. అన్నిట్లుకన్నా వండర్ అంటే ఏ ఒక్క ఎపిసోడు మిస్ అవ్వని ఒకే ఒక్క ఆర్టిస్ట్ జబర్దస్త్ చరిత్రలోనే మీరు సార్. అది ఇన్ని చేసిన దాంట్లో ఏవో ఒక 4-5 మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా చెప్పమంటే ఏం చెప్తారు? చాలా ఉంటాయి సార్. 510 ఏళ్లకు పైగా 550 ఎపిసోడ్లు పైగా అంటే మర్చిపోలేని సంఘటనలు అంటే చాలా. అది నాకు మెయిన్ అంతా ఫస్ట్ ఒక ట్రైనింగ్ లాగా మనం తీర్చిదిద్దుకోవడానికి ఇలా ఉపయోగపడుతూనే వచ్చిందండి. కొత్తగా చేయటం, అందులో సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. మళ్ళీ కొత్త కుర్రాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర హిడెన్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది కొత్తగా. అరే మనకి ఇది రాలేదేంటి, వాళ్ళని నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు మక్కి కాపీ కొట్టేయకూడదు, వాడికంటూ ఒకటి ఉంది కాబట్టి టాలెంట్, అది చూసి నేర్చుకుంటుండాలి. ఎలాగ మనం ఎంటర్టైన్ చేయొచ్చు, సో మెనీ వేస్. ఇప్పుడు మనకి స్క్రిప్ట్ రాసుకోలేము, కొన్ని మైమ్ చేయటం ఎలాగా. ఆ తర్వాత జనంలో నుంచే చాలా క్యారెక్టర్లు కామెడీలు వస్తుంటాయి, అవి తీసుకుని చేయటం. ఇలాగన్నీ చాలా మర్చిపోలేని సంఘటనలు చాలా జరిగాయి సార్. మా డైరెక్టర్స్, మా పెద్ద హీరోస్ వీళ్ళందరూ వచ్చి గెస్టులుగా కూర్చోవడం, వాళ్ళు ఎదురుగుండా మేము పెర్ఫామ్ చేసే అవకాశం రావడం, ఇలాంటివి అసలు జబర్దస్తే మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అది చాలామంది జీవితాలను మార్చేసిందండి. అది మురుగుదాస్ గారితో ఏదో ఒక యాడ్ చేసినట్టు. మురుగుదాస్ గారితో ఒక పత్తి విత్తనాల యాడ్. ఆయన యమునా కిషోర్ గారిని డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన యాడ్స్ చేస్తుంటారు. ఆయన చేసే యాడ్స్లో దాదాపు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అందులో మురుగుదాస్ గారు, ఈయన డైరెక్టరే, యాడ్ ఏజెన్సీ హెడ్డే అయినా కూడా ఈయన కొన్ని యాడ్స్ బయట డైరెక్టర్స్ చేత చేయించారు. అలా మురుగుదాస్ గారి సినిమాలో అవకాశం వస్తుందో రాదో చెప్పలేను కానీ, అవునండి, అంటే ఆయన తెలుగు సినిమాలు స్ట్రైట్గా చేయరు, అక్కడే చేస్తారు. అంత పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోలు ఆ రేంజ్లో నా స్థాయి ఆర్టిస్ట్ ఆయన క్లిక్ అవ్వరు. సో అలా ముందు యాడ్తో ఆయన దగ్గర చేసే అవకాశం వచ్చింది. తెర మీద మిమ్మల్ని మీరు చూసుకున్న సందర్భం ఏంటి? ఆ సమయంలో మీ పక్కన ఎవరున్నారు? తెర మీద ఫస్ట్ నేను టీవీ స్క్రీన్ మీద చూసుకున్న సందర్భం నాకు దూరదర్శన్లో అవి చేస్తూ, అంతకన్నా ముఖ్యంగా ఈటీవీలో వచ్చేటప్పటికి విధి సీరియల్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, అది ఒక చిన్న కమర్షియల్ ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి చాలా థ్రిల్గా. ఎవరున్నారో గుర్తు రావట్లేదండి, ఒక్కడనే చూశాను. అంటే అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఊరికి వెళ్ళలేదు కాబట్టి
ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తాం, వాళ్ళు చూశారు ఇంటి దగ్గర, నేను ఇక్కడే టీవీలోనే చూసుకున్నాను. ఆ తర్వాత మొట్టమొదటి నేను ఒక సినిమా చేశా సండే అని. అప్పుడు నన్ను నేను తెర మీద చూసుకోవడం, లెంతీ క్యారెక్టర్ మొత్తం. వెళ్తే నేను మా ఊరు వెళ్ళిపోయి వైజాగ్ రిలీజ్ అవుతుందంటే ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మా ఊరు వెళ్తున్నాను, థియేటర్కి వెళ్తున్నాను, సినిమా చూస్తుంటే ఆయన ఒక 5,000 ఇచ్చి వెళ్ళు అన్నారు సినిమా చూడమంటే. వెళ్ళి ఆ 5,000తో పాటు మొత్తం నా కొత్త డబ్బులు వేసేసుకుని జనాలను తీసుకెళ్ళి, నేను అనుకున్న సినిమా అనగానే ఆడియన్స్ తాలూకా టేస్ట్ మారిపోయింది. వచ్చిన ప్రతి సినిమాని చూడలేదు తను, ఏదో విధంగా మౌత్ టాక్ వెళ్ళి బాగుందంటే చూస్తారు. ఆ సినిమాకి వెళ్ళాక నేను నాతో వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు లేరు థియేటర్లోనే, ఒక వరుస కూడా మొత్తం నిండిపోలేదు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు థియేటర్లో ఉన్న సైకిల్ స్టాండ్ వాడు, అక్కడ క్యాంటీన్ వాడు అందరూ తిట్టుకుంటుంది, వాళ్ళకి బిజినెస్ ఉండదు. కాబట్టి నాకు తెలియక నేను వెళ్ళి ఆ సినిమా చూస్తే చక్కగా సినిమా నాకు నచ్చుతుంది, ఆడియన్స్కి నచ్చాలి కదా. ఆ సినిమా ఆడలేదు, అయ్యో ఇదేంటి ఇలా ఉంది, జనాలు ఎవరు లేరేంటి అనుకున్నా. ఆ తర్వాత క్యాటరింగ్ కూడా నా మీద సీరియస్ అయిపోతాడు, ఎందుకు తీస్తారండి ఇలాంటి సినిమాలు, నేనేమన్నా తీసాను సినిమా, బిజినెస్ ఉండదో ఏముండదో మాకు అని అనమాట. ఇలాగా అది నా ఫస్ట్ సినిమా చూసుకున్న ఎక్స్పీరియన్స్ అది నాకు. మీరు చెప్తుంటే గుర్తు వస్తుందండి, ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ అందరూ కూడా హీరో కింద చేసినవన్నీ కూడా ఇలాగే వాళ్ళు వెళ్తున్నారు, పాపం థియేటర్ దగ్గర హడావిడి పెట్టి బాణాసంచి అది కాల్పిస్తున్నారు. రిజల్ట్స్ చూసేటప్పటికి ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అవడం తప్పలేదు, కానీ ఆ మిస్ఫైర్ అయ్యేటప్పటికి పాపం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నాకు చాలా సినిమాలు అంటే నా సీనియర్స్ ఏం చెప్పేవారు, ఏ క్యారెక్టర్ అయినా ఒప్పుకుని చెయ్యి, ఎప్పుడు ఏది ఎక్కడ సక్సెస్ అవుతుందో తెలీదు, చిన్న సీన్ వచ్చినా చెయ్యి అన్నారు. దాదాపు చిన్న సీను, సింగిల్ సీను వాళ్ళు పిలవగానే నేను చేయను అనుకోకుండా, సెలెక్టివ్ చేసుకోకుండా వెళ్ళి చేసేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తీరా సినిమాకి వెళ్తే థియేటర్లో అది ఉండేది కాదు, సీను ఎడిటింగ్లో పోతుంది. ఎందుకు చేస్తున్నాం, టైం వేస్ట్ పోతుంది, ఎడిటింగ్లో పోతుంది. పోనీ అది ఏదో ఆ సినిమాలో ఉన్నా కొంత సంతోషంగా ఉండేది. అలా చాలా చేశానండి సినిమాలో. ఆ ఒక సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికీ ఇంక మీరు అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళి కనపడట్లేదు. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా 1-2 ఫ్లాపులు ఉన్న చిన్న రోళ్ళైనా పెద్ద రోళ్ళైనా కంటిన్యూ చేస్తుంటే రాకెట్ రాఘవ్ గారిలాగా ఏదో ఒక రోజు పెద్ద స్థితికి వస్తారు. ప్రయత్నించడం మాత్రం మానొద్దు. సార్ మీకు బాగా నచ్చిన నటుడు ఎవరు సార్? హీరో అనట్లేదు, నటుడు. నాకు అందరూ ఇష్టమే సార్, ఒక నటుడికి ఫిక్స్ అవ్వలేము మన మూడ్ను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క నటుడు మనకు నచ్చుతూ ఉంటారు. హీరోగా చిన్నప్పటి నుంచి బాగా లైక్ చేసేది బాగా చిరంజీవి గారిని. ఎందుకో మరి కళ్ళలో కూడా వచ్చారంటే మనకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. ఆయన సినిమాలు బాగా ఎక్కువ చూసేది యముడుగు మొగుడు, కొదమసింహం, ఇవన్నీ చూసేవాడు చిన్నప్పుడు. అసలు ఆయన నేను ఇంకా బాగా చిన్నప్పుడు 6వ తరగతి ఇలాంటి టైం చదువుతున్నప్పుడే అడుగు దొంగని సినిమా షూటింగ్లో మద్రాసులో చూశాను ఆయన. నేను అదొకటి ఇప్పటికీ నాకు లైవ్లీగా అలా నా కళ్ళ ముందు ఒక పాట చేస్తున్నారు ఆయన ఎంత సిన్సియర్గా అంటే ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరున్నారో ఏం చూసుకో, ఆయన పని తప్ప ఇంకోటి ఏం చూసుకోవట్లేదు చిరంజీవి గారు. అలా చూస్తుండిపోయాం. అది ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టు ఉంటుంది. అలాగా మీరు పాట షూటింగ్ అంటుంటే అనిపిస్తుంది సార్. అసలు ఒక డైరెక్టరు ఒక సిచ్యువేషన్ని షూట్ చేసేటప్పుడు సార్ ఆర్టిస్ట్ మూడ్ ఎలా ఉంటుంది, డైరెక్టర్ మూడ్ ఎలా ఉంటుంది? మూడు ఎప్పుడు కూడా కాస్త హ్యాపీ మూడ్లో సరదాగా ఉంచుకోవడానికే ట్రై చేయాలండి, లేకపోతే అది వెళ్ళి ఆ వర్క్ మీద పడిపోతుంది. సాధ్యం అంతా డైరెక్టర్ నార్మల్గా కూల్గా ఉండడానికే చూస్తారు, ఆర్టిస్ట్ కూడా నార్మల్గా కూల్గా ఉండడానికి చూస్తారు. ఆ మూడ్ ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోకూడదు వాళ్ళు, ఎందుకంటే అది వర్క్ మీద పడిపోతుంది కాబట్టి. ఒకసారి వస్తాయి డిస్టర్బెన్స్లు వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీకు చెప్తాను మూడ్ గురించి అంటే, ఒక్కొక్కసారి కామెడీ సీన్స్ చేయాల్సి వస్తుంది. ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుండవు, కానీ అక్కడ కామెడీ చేయాలి, బాగా చెయ్యాలి. ఆర్టిస్ట్గా చార్లీ చాప్లిన్ గారు ఒక మాట అంటారు, నవ్వేవాడికి నవ్వించేవాడి కష్టాలు అనవసరం అని. సో అవి వాడికి తెలియట్లేదు. మనం కెమెరా ముందు ఆ కొన్ని నిమిషాలు ఏం పని చేసాం అది అలా ఫిక్స్డ్గా హిస్టరీలో ఉండిపోతుంది కదండి. అది ఇంక దాన్ని ఎడిట్ కూడా చేయలేము అవుట్పుట్ వచ్చేగా. సో ఆ కొద్ది నిమిషాలు మనం నటుడు అనేవాడు కెమెరా ముందు ఉన్నప్పుడు మిగతా మర్చిపోవాలి, ఎందుకంటే ఇక్కడ వాడు కాదు, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అది పాత్రే, వాడి జీవితం అక్కడ అదే, అందులోకి మారిపోవాలి, మూడ్ మారిపోవాలి, అలాగే చేయాలన్నమాట. అంటే బయట టాక్ ఉంది సార్, డైరెక్టర్లు ఎక్కువగా అరుస్తూ ఉంటారు అంటే అది మిగతా వాళ్ళ బిహేవియర్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన మూడే అందరూ కోఆపరేటివ్గా ఉంటుంది, లేదా ఆయన కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వెంటనే డైలాగ్ చెప్పకుండా 10 టేకులు తింటుంటే టైం వేస్ట్ అయ్యే కొద్దీ మనీ వేస్ట్ అయిపోతుంటుందండి. ఎందుకురా బాబు ఇతను పెట్టుకున్నాము అనిపించే స్టేజ్కి వెళ్ళిపోతుంది. వెంటనే చేసాడు అనుకోండి, డైరెక్టర్ గారు చెప్పింది అర్థం చేసుకుని చేస్తే ఆయన చాలా హ్యాపీగా మూడ్ బాగుంటుంది ఆయనకి. ఆ ఆర్టిస్ట్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు కూడా ఆయన, ఇతను మనం ఇతని నుంచి రాబట్టుకోవచ్చని ఇలా ఉంటుంది. టీమ్ లీడర్గా మీ తలపోట్లు ఎలా ఉంటుంటాయి సార్?
అమ్మ బాబా మా తలనొప్పి కూడా అది బాగుంటుంది. ఇది కూడా మాకు అక్కడ ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి సడన్గా ఎవడో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ప్రాక్టీస్ చేసిందంతా ఎగిరిపోతుంది. లేకపోతే అది బాగా పండకపోవచ్చు, ఇంకొక ఆర్టిస్ట్ టైంకి రాకపోవచ్చు. ఇప్పుడు 3 స్కిట్లు అయిపోతాయి, నేను ఆర్డర్లో 4వ వాడిని అనుకోండి, 3 స్కిట్లు అద్దర కొట్టేశారు. మా దాంట్లో ఏమీ లేదు, ఎలా ఉంటుంది అదొకటి ఉంటుంది అంతాను. లేకపోతే మేము అనుకున్న డ్రెస్సులు రాకపోవచ్చు, ప్రాపర్టీ కరెక్ట్గా నేను అలా చెప్పాను కదా నాకు అలా కావాలి ఎందుకు ఇవ్వలేదు అంటాం. మూడ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట టీం లీడర్గా. లేకపోతే ఒకటి సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఇక మాకేంటంటే స్కిట్ చేసేటప్పుడు మొత్తం ఎక్కింది అని చాలా చేసేయాలి నాటికిలాగా, మధ్యలో ఆపడాలు కట్టలు అవి ఉండవు. సో ఎవడో ఒకడు మర్చిపోయినా అక్కడ దెబ్బ అయిపోతుంది అనమాట స్కిట్.